మన ఇండియన్ గవర్నమెంట్కు ఉన్న అప్పు దాదాపు 190 లక్షల కోట్లు. మన దేశ జనాభా 150 కోట్లు అనుకుంటే ప్రతి ఇండియన్ సిటిజన్కి 1,26,000 అప్పు ఉందన్నమాట. ఇంకా మనం స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక అప్పు కన్సిడర్ చేయనే లేదు. అసలు అప్పు అనేది మంచిదే కాదో చూసే ముందు మనం 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకటి, వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత అమెరికాలో ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువైంది. హెన్రీ ఫోర్డ్ గారు అసెంబ్లీ లైన్ అనే సిస్టమ్ని తీసుకొని వచ్చారు. దీన్ని కాపీ చేసిన మిగతా కంపెనీస్ విపరీతంగా గూడ్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాయి. ఈ టైమింగ్లో బ్యాంక్స్ విపరీతంగా అప్పులు వేయడం మొదలుపెట్టాయి. సో జనాలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ కావచ్చు, రెఫ్రిజిరేటర్ కావచ్చు, కార్స్ కావచ్చు. దాంతోపాటు వాళ్ళ స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సో చాలామంది జనాలు వాళ్ళ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటు ఏమైందంటే అక్కడి స్టాక్ బ్రోకర్స్ మీ దగ్గర 10 రూపీస్ ఉంటే చాలు వాళ్ళు ఇంకో 90 రూపీస్ అప్పిచ్చేవాళ్ళు. సో జనాలు 10 రూపీస్ ఉండే జనాలు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ 10 రూపీస్ కూడా లేకపోతే అక్కడ బ్యాంక్స్ ఆ 10 రూపీస్ కూడా అప్పులు వేయడం మొదలుపెట్టాయి. సో డైలీ లేబరర్స్ కావచ్చు, ఫ్యాక్టరీ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే జనాలు యొక్క క్రెడిట్ తెలుసుకోకుండానే విపరీతంగా అప్పులు ఇచ్చేసాయి. ఆ అప్పును తీసుకొని వెళ్ళి జనాలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. పేకమేడల్ లాంటి ఆ అప్పుల సిస్టమ్ ఎక్కువ కాలం నడవలేదు. 1929 అక్టోబర్ 24 జనాలు విపరీతంగా అమ్మడం మొదలుపెట్టారు. సో స్టాక్ మార్కెట్ విపరీతంగా పడడం స్టార్ట్ అయింది. దీన్ని ఆపడానికి కొంతమంది పెద్ద మనుషులు, ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మోర్గన్ బ్యాంక్ అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే కొంచెం డబ్బులు పూల్ చేసుకొని కొన్ని బ్లూ చిప్ స్టాక్స్ని మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ డబ్బులతో కొన్నారు. అయినా కూడా జనాలలో నమ్మకం రాలేదు. 2 డేస్లోనే జనాలు వాళ్ళ స్టాక్స్ని విపరీతంగా అమ్మడం మొదలుపెట్టారు. సో స్టాక్ ప్రైసెస్ విపరీతంగా పడిపోయాయి. ఈ స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు ఇచ్చిన అప్పుని రికవర్ చేసుకోవడానికి ఈ జనాల మీద ప్రెజర్ చేశారు. ఆ దెబ్బతో ఈ జనాలు ఇంకా విపరీతంగా స్టాక్స్ అమ్మడం మొదలుపెట్టారు. 3 ఏళ్లలోనే వాళ్ళ స్టాక్ మార్కెట్ 90% డౌన్ అయిపోయింది. అంటే 100 రూపాయల స్టాక్ 10 రూపాయలు అయిందనమాట. ఈ క్రాష్లో చాలామంది అక్కడి ప్రజలు వాళ్ళ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ని పోగొట్టుకున్నారు. ఈ దెబ్బతో జనాలు డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించేశారు. వస్తువులు కొనే వాళ్ళు పెద్దగా లేకపోవడంతో అక్కడి కంపెనీస్ ప్రొడక్షన్ని తగ్గించేశాయి. అంటే చాలామందిని జాబ్ నుంచి తీసేశాయి. ప్రతి నలుగురిలో ఒకరు జాబ్ కోల్పోయారు. దీని నుంచి రికవర్ కావడానికి అక్కడ స్టాక్ మార్కెట్కి 25 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు మనం ఇంకో లేటెస్ట్ ఎగ్జాంపుల్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి చూసుకుందాం. ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేశాయంటే విపరీతంగా హోమ్ లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అది వానికి కట్టే స్తోమత ఉందా లేదా అని కూడా చూడడం మానేశాయి. మేబీ ఇక్కడ బ్యాంక్స్ ఒక థాట్ ఏంటంటే ఒకవేళ మనం హోమ్ లోన్స్ ఇచ్చిన వాళ్ళు మనకి రీపే చేయలేకపోతే మనం ఎలాగూ ఇంటిని జప్తు చేసేసుకుంటాం. సో మనం ఇచ్చిన హోమ్ లోన్స్ ఎక్కడికి పోవు అని చెప్పి భరోసాగా ఉన్నాయి. సో విపరీతంగా జనాలకి హోమ్ లోన్స్ ఇచ్చేసాయి. దాంతోపాటు ఈ బ్యాంక్స్ ఇచ్చింది ఫిక్స్డ్ వడ్డీ రేటుకి కాదు. ఈ వడ్డీ రేటు స్టార్టింగ్లో తక్కువ ఉండేది, తర్వాత ఎక్కువ ఉండేది. చాలామంది జనాలు బ్యాంక్స్ నుంచి తీసుకున్న ఈ హౌస్ లోన్స్ పే చేయలేకపోయారు. సో బ్యాంక్స్ ఏం చేశాయంటే ఎవరైతే హౌస్ లోన్స్ పేమెంట్ చేయట్లేదో వాళ్ళ ఇంటిని జప్తు చేసుకున్నాయి. 1-2 కాదు, ఇలాగా 100,000 ఇంటిని జప్తు చేసుకొని అమ్మకానికి పెట్టారు. ఒకటేసారి ఇన్ని హౌసెస్ని సేల్కి పెట్టేసరికి హౌస్ యొక్క వాల్యూ విపరీతంగా పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 కోటి రూపాయలతో ఈ మధ్యనే లోన్లో కొన్న ఇల్లు 50 lakhs అయిపోయింది అనుకోండి. మనం నిజంగా ఈఎంఐ కట్టాలనుకుంటామా? అదే జరిగింది అక్కడ కూడా. ఈ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో చాలామంది వాళ్ళ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే హౌసింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ క్రాష్ అయిందో దీని ఎఫెక్ట్ మిగతా అన్ని ఇండస్ట్రీలో కూడా కనిపించింది. చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేశాయి. అప్పు ఎలాగైతే మన ప్రాఫిట్ని పెంచగలదో అలాగనే మన లాసెస్ని కూడా మల్టిప్లై చేయగలదు. అప్పు మంచిదా చెడ్డదా అనే టాపిక్ వస్తే మనం తీసుకునే అప్పు మన ఇన్కమ్ని ఇంకా పెంచగలిగితే అది మంచి అప్పే అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తీసుకునే అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి అండ్ కంట్రీని ప్రోగ్రెస్ చేయడానికి తీసుకుంటే అది మంచి డెప్ట్ అనే అనుకోవచ్చు. కానీ అదే డబ్బులు అవసరం లేని ఫ్రీబీస్కి ఖర్చు పెడితే అది మంచి డెప్ట్ కాదు. 60,000 ఉండే ఐఫోన్ కూడా 6,000 ఈఎంఐలో వచ్చేస్తుంది. కానీ నిజానికి నా 3 months ఆఫ్ శాలరీని ఖర్చు పెట్టే ఐఫోన్ నాకు నిజంగా అవసరమా? చాలామంది యూత్ ఇప్పుడు ఏమంటారంటే రేపు అనేది ఎవరు చూసి వచ్చాడు, ఎవరైనా ఎంతకాలం ఉంటామో తెలియదు, సో లైఫ్ని ఎంజాయ్ చేయాలని కూడా అంటుంటారు. మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ హెల్త్ ఎమర్జెన్సీ వస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో అప్పు తీసుకునే ముందు అది నిజంగా మనకి అవసరమా లేదా, దాని ప్రాసెసింగ్ ఛార్జ్ ఎంత,
ఇది నేను కట్టలేకపోతే ఏమవుతుంది, ఇది కూడా ఆలోచించి తీసుకోవాలి. అందుకని అప్పే చెడ్డదని నేను అనను. మనకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నారు అండ్ రిటర్న్ ఇచ్చేశారు. నెక్స్ట్ టైం 10,000 తీసుకున్నారు, దాన్ని కూడా రిటర్న్ ఇచ్చేశారు. నెక్స్ట్ టైం మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు 1,00,000 రూపాయలు అడిగినా సరే మోస్ట్లీ నేను ఇవ్వచ్చు. సో ఇలానే బ్యాంక్స్ కూడా పర్సనల్ అండ్ హోమ్ లోన్స్ ఇచ్చేటప్పుడు వీడికి క్రెడిట్ హిస్టరీ ఏమైనా ఉందా అని చెక్ చేస్తారు. అండ్ క్రెడిట్ హిస్టరీ బాగుండే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కొంచెం తక్కువగా ఇస్తుంటారు. బట్ అప్పుని సరిగా ఎలా యూజ్ చేయాలో మళ్ళీ చాలామందికి తెలియదు. సో ఈజీగా మనీ వస్తుంది కదా అని చెప్పి అసలు వడ్డీ ఎంత, ప్రాసెసింగ్ ఛార్జ్ ఎంత, దానిపైన జిఎస్టీ ఎంత, ఇది ఏమి చూసుకోకుండానే చాలామంది అప్పులు తీసుకుంటూ ఉన్నారు. అండ్ పలానా టైంలో డబ్బులు వచ్చేస్తుంది కదా, దీన్ని పే చేసుకుందామని కూడా అనుకుంటారు. కానీ ఆ టైంకి డబ్బులు రాకపోతే ఈ అప్పు కట్టడం కోసం మరో అప్పు, ఒక క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి ఇంకో క్రెడిట్ కార్డ్, ఆ క్రెడిట్ కార్డ్ కూడా మినిమం పే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా తెలియకుండానే చాలామంది అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. మన స్తోమతకి మించి అప్పు తీసుకోవడం, దాన్ని హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం అస్సలు మంచిది కాదు. సో నెక్స్ట్ టైం అప్పు తీసుకునేటప్పుడైనా, ఈఎంఐలో ఏదైనా పర్చేస్ చేసుకునేటప్పుడైనా నిజంగా ఇది మనకు అవసరమైనా, అసలు నేను దీనికి వడ్డీ ఎంత కడుతున్నాను, దీని ప్రాసెసింగ్ ఛార్జ్ ఎంత, ఇది నా లైఫ్కి ఏ వాల్యూ యాడ్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోండి.